నమస్తే. మెగా9 భక్తి ద్వారా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మాలధారణం, నియమాల తోరణం, అయ్యప్ప స్వామి శరణం. కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప స్వామిని తలుచుకొని భక్తుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అయ్యప్ప ఏది అడిగితే అది అందరికీ ఇచ్చేస్తాడు అన్న గొప్ప నమ్మకంతో ప్రతి ఇంట ఒకరు ఖచ్చితంగా మాల వేసుకునే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అసలు ఈ మాల యొక్క విశిష్టత ఏమిటి? ఎప్పుడు వేసుకోవాలి? ఎన్ని రోజులు ఉంచుకోవాలి? మాల ఒకవేళ మధ్యలో తీయడం జరిగితే ఏ సందర్భంలో తీస్తారు? ఈ విషయాలతో పాటు అసలు మనం శబరిమలైకి వెళ్ళాలి అంటే దారి పొడవునా ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి? ఏ ఏ గుడులని దర్శించుకోవచ్చు? ఈ విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా విశేషంగా మెగా9 భక్తి ప్రేక్షకులకు అందిస్తున్నాం. నాతో పాటు ఉన్నారు సత్యగురు స్వామి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అమ్మా. అయితే గురువు గారు, పడి పూజ అని అంటూ ఉంటారు. అసలు ఏమిటి పడి పూజ? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఏ విధంగా చేసుకోవాలి? దాని నియమాలు ఏమిటి చెప్పండి. పడి పూజ అంటే మనం ఫస్ట్ కన్యస్వామి కన్యస్వామిగా ఉన్నప్పుడు మనం ఒక 5 పడి పూజలకు వెళ్ళాలి. ఫస్ట్ మనం పడి పూజ చేసుకోవటం కాదు, మనం 5 పడి పూజలకు హాజరవ్వాలి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, పడి పూజ యొక్క విశిష్టత ఏంటనేది తెలుసుకోవాలి. అదే గురువు వెనకాల ఉండి చెప్పేది. మాల వేసే గురువు చెప్పేది ఏంటంటే విశిష్టత. పడి పూజ అంటే విశిష్టత అంటే 5 పడి పూజలకు వెళ్తే స్వామి ఇలా చేసుకుంటున్నారు, అప్పుడు నేను కూడా చేసుకోవాలనే అభిప్రాయం స్వామిలోకి రావాలి. ఇంకొకటి ఏంటంటే మనం మాలలో ఉండి అప్పు చేయకూడదు. మన శక్తి ఎంత ఉంటే అంత స్వాములకి భోజనాలు పెట్టడం. అప్పు చేసి పెట్టకూడదు. అప్పు చేసి పెడితే జీవితంలో ఆ స్వామి పైకి రాడు. అయ్యప్ప చెప్పింది అది. నువ్వు అప్పు చేసి పెట్టకు, నీ పక్కన నేను ఉంటా, నీ శక్తి కొలది పెట్టు. చాలా మంది 5 కూరలు 10 కూరలు 20 కూరలు పెడతారు. అది చాలా తప్పది. ఒక్క కూర, ఒక్క పచ్చడి, ఒక సాంబారు, హాటు స్వీటు, ఇంత అన్నం తినేవాడు ఇంత అన్నం తింటాడు. 10 కూరలు చూస్తారు, వాడికి ఆకలి అవ్వదు. స్వామిని బాధ పెట్టిన వాళ్ళ మొత్తం. ఇంకొకటి మా స్వాములకు చెప్పేది ఏంటంటే 1 గంటకి భోజనం చేయాలి. పొద్దున్న 2 అరటిపళ్ళు, పాలు అయ్యప్పకు ఆరోగ్యం చేసుకొని అవే ప్రసాదం కింద తీసుకోవాలి. నాకు టిఫిన్ అలవాటు పోదు. ఇంకొకటి ఏంటంటే హోటల్కి అలవాటు పడకూడదు. 360 రోజులు మనం తింటున్నాం. ఈ యొక్క 48 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు అంతా కాపాడుతాడు అయ్యప్ప. ఇది ఇందులో ఉన్న నియమాలు. అయితే అయ్యప్ప స్వామికి కన్యస్వామి అంటే చాలా ఇష్టము అనే నానుడి ఉంది. ఎందుకు అంటారు కన్యస్వామి అంటే? ఎందుకు అయ్యప్ప స్వామికి కన్యస్వామి అంటే ఇష్టం అంటే వాళ్ళ అమ్మగారిని అయ్యప్ప స్వామి అడగటం, నాకు పెళ్లి చేయవా, మరి నా విషయం ఏం ఆలోచించావు అని అయ్యప్ప స్వామి అడగటం. పెళ్లి కాదనైనా ముఖ్యం, లోకం దేశమంతా సుభిక్షంగా ఉండాలి. నువ్వు పెళ్లి చేసుకుంటే లోకం ఏమైపోతుంది, అట్లా కాదు. కన్యస్వామి ఎప్పుడు శబరిమలకి రాకుండా ఉంటాడో అదే రోజు నీకు కళ్యాణం అవుతుంది. అయితే నాకేంటి గ్యారంటీ అని అడిగాడు అయ్యప్ప స్వామి. నీకు గ్యారంటీ నేను ఇస్తానమ్మా. ఏంటి గ్యారంటీ? నీ గుడి ఎక్కడ కడితే అక్కడ వెనకాల మాలికాపురి అనే గ్రామం నుంచి రత్నం అనే ఒక ఆవిడని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ప్రతి అయ్యప్ప గుడిలో కూడా మాలికాపురి రత్నం ఉంటుంది. మాలికాపురి ఊరు, ఆవిడ పేరు రత్తమ్మ. అదే మాలికాపురోత్తమ్మ అని ఒక పేరు. దానికి ఆయన కట్టుబడి, అమ్మ నీ మాటకు నేను శిరసా వహిస్తున్నాను, నాకు లోకా సమస్త సుఖనే భవంతు, లోకంలో అందరూ కావాలి, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎప్పుడు కన్యస్వామి రాకుండా ఉంటే అప్పుడే నువ్వే వచ్చి మాకు పెళ్లి చేయి అనగానే అమ్మవారికి పైన ఇదివరకు ఆడవాళ్ళ కండువ ఉంటుంది. ఇప్పుడు మీకు శారీలు ఉన్నట్టుగానే అమ్మవారికి ఆడవాళ్ళ కండువ ఉంటుంది. ఆ కండువలో ముక్క తీసేసి స్వామికి బంధనం చేసేస్తుంది. మనం ఎప్పుడు కూడా ఇదే బంధనంలో, అయ్యప్ప బంధనంలో కూర్చుంటే మనకి ఏ విధమైన బాధలు ఉండవు.
ఆరోగ్యం బాగుంటుంది. యోగాల్లో అదొక యోగా. ఇది అయ్యప్ప చాలా చాలా చిత్రమైన యోగాలు ఇవన్నీ నేర్పింది దాంట్లో ఉన్నాయి. దీనికి నువ్వు కట్టుబడ్డావంటే కట్టుబడ్డానమ్మా, నేను ఓకే అంటే అప్పుడు ఈ బంధం పెట్టేస్తుంది తల్లి. ఇంకొకటి కూడా అడిగాడు అయ్యప్ప స్వామి, మీరు ఒక్కసారి 10 నిమిషాలు అలా కూర్చొని పైకి లేచి ఇలా కుర్చీలో పెట్టి చూడండి ఎంత వేడి వస్తుంది. మీరు కూర్చొని లేస్తే కుర్చీ ఎంత వేడి వస్తుంది. అవును, ఒక 10 నిమిషాలు కూర్చుంటే. మరి ఆయన ఎన్నో యుగాల నుంచి కూర్చుంటున్నాడు. మరి నా పృష్ఠభాగం అంతా నొప్పి వస్తుంది కదమ్మా. మరి నా విషయం ఏం ఆలోచించావంటే, త్రినేత్రుడు అనే ఒక కొబ్బరికాయ, 3 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు, నోరు ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి గోమాత స్వచ్ఛమైన నెయ్యి, కల్తీ లేని నెయ్యి, గోమాత నెయ్యి తీసుకొచ్చి కొబ్బరికాయలో పోసి నీకు తీసుకొచ్చి నీ నెత్తి మీద వేస్తారు. ఆ నెయ్యి వేయగానే ఈ యొక్క పుస్తకం యొక్క వేడి తగ్గుతుంది స్వామికి. అది నాది బాధ్యత అని చెప్పింది అమ్మవారు. పార్వతీదేవి చెప్పింది, అది నాది బాధ్యత. నీ ఆరోగ్యాన్ని నేను చూసుకుంటా, నువ్వు కూర్చొని ప్రజలను కాపాడు, నీకు నీకేం కావాలో నేను చూసుకుంటా. సరేనమ్మని అన్నాడు. అందుకనే 48 రోజుల్లో మనం ఎక్కడ మంచి నెయ్యి అమ్ముతున్నారు. మనకి చవకగా వచ్చింది, ₹1 తక్కువ వచ్చిందని కాదు, మంచి నెయ్యి. మనం భక్తి భావంతో స్వామికి వేసే నెయ్యి అలా. మన ఇంట్లోనే నెయ్యి బాగోకపోతే మనం అన్నం తినం. మరి స్వామి కంటే మధురంగా ఉండాలి. ఆ నెయ్యిని నువ్వు వెతుక్కో, ఆ నెయ్యిని ఎత్తుకొని నా దగ్గర తీసుకురా. ఆవు నెయ్యి దాంట్లో ఏంటంటే జీవాత్మ పరమాత్మ, జీవాత్మ కొబ్బరికాయ, త్రినేత్రాలు ఉంటాయి. అవును, పరమాత్మ గో నెయ్యి. గోవు అంటే అమ్మవారు, గో మాత. మాత నెయ్యి తీసుకొని స్వామి దగ్గర నేను పంపిస్తా. నీకు ఏ బాధ వచ్చినా నాకు చెప్పి నేను చూసుకుంటాను అంటే అన్ని పార్వతి చెప్పినట్టుగా ఉన్నాడు. అక్కడ అలా చూసుకుంటూ వస్తుంది. అక్కడ అయ్యప్పగా ఎలగటానికి కూడా కారణం ఏంటంటే, అమ్మా నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది నువ్వు విన్నావు, ఇంకా నాకు వ్రతం పూర్తి అయింది, నేను వెళ్ళి నా బాణం వేస్తాను, ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిష్ఠ చేయండి అని అనగానే శివుడు పార్వతి ఇద్దరు కూడా అలాగేనమ్మా నువ్వు ఎక్కడ వేస్తావో చెప్పమంటే బాణం వేస్తే శబరిమలలో పడింది, పీఠం మీద 5వ కొండ మీద పడింది. వెంటనే శివుడు ఒక్కసారి అయ్యా అని అడిచాడు. తల్లి ఏమందంటే అప్ప అంది. తమిళ్లో కేరళలో అమ్మని అప్ప అంటారు. శివుడు ఏమన్నాడు? అయ్యా అన్నాడు. అమ్మ అప్ప వెళ్తున్నావా నాయన పీఠం మీద? అయ్యప్ప, అదే అయ్య అప్ప కలిసిందే అయ్య అప్ప.